ఈటీవీని రానివ్వడు, ఈనాడిని రానివ్వడు, ఆంధ్రజ్యోతిని రానివ్వడు. వాళ్ళ మనుషులు బాజా భజంత్రీలు కొట్టే వాళ్ళని చుట్టూ వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు కూడా పాపం చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడి చాలా ధైర్యంగా ఉంది సార్ అతని పరిస్థితి. అతనిది ఏముందంటే అసలే అంతంత మాత్రం అంటే ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత మరీ దారుణంగా పడిపోయింది అతని గ్రాఫ్. జనం నవ్వుకుంటున్నారు. కిరణ్, ఏంటి మరాఠీ గడ్డపై పవన్ కళ్యాణ్ గారు సభలు నిర్వహిస్తున్నారట, సుడిగాలు పర్యటన చేయబోతున్నారట, కమలం వికసించడానికి ఈయన మద్దతు కంపల్సరీ కావాల్సి వచ్చిందా మహారాష్ట్రలోని? అందరికీ నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంటి, ఆయన క్యాలిబర్ ఏంటి అనేది దేశం మొత్తం చూసింది సార్. 2024 ఎలక్షన్లో ఆయన ఎటువంటి ప్రభావం చూపించగలరు రాజకీయాల్లో, 3 పార్టీలని ఒకే తాటి మీదకి తీసుకొచ్చి అందరినీ ఒకే మాట మీద నిలబెట్టి జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, బీజేపీ పార్టీని వాళ్ళందరినీ కూడా ఒక మాట మీదకి తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంత ఉందో మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంత ఉందో మీకు తెలుసు, మోదీ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎట్లా నమ్మారో కూడా మనం అందరం చూసాం. సో ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక చరిస్మాటిక్ లీడరు, ఆయనకి రాష్ట్రాల వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉంటారు. అదేవిధంగా మన పక్క స్టేట్స్ ఏదైతే నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయో, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, అదేవిధంగా కేరళలో, మహారాష్ట్రలో, తెలంగాణలో, ఎక్కడ చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు ఉన్నారు సార్. సో అందులో ఇప్పుడు మహారాష్ట్రలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగానే ఎన్డీఏ కూటమిలో మేము కూడా భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆ చరిష్మా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా 16-17 తారీఖుల్లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఆయన ఎలక్షన్ సభల్లో పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా 2 చోట్ల రోడ్ షోల్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి చరిష్మా అక్కడ పనిచేస్తుందని మేము అయితే భావిస్తా ఉన్నాం. మరొకటి ముద్రగడ పద్మనాభం గారు రెడ్డి అనే అనాలట, ఆయన ఒక లేఖ మళ్ళీ ఇక్కడ ప్రయోగించారు కూటమి మీద, మోసాల ముఖ్యమంత్రులు, అబద్ధాల చక్రవర్తులు అని, ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు అని. ఏంటి ఇంత మండు పుట్టుదల ఆయనకి? ఆయనే రెడ్డి అని పెట్టుకోవడం కొంచెం చాదస్తం, ఆయన ఏమి చేయలేకపోయాననే కొంచెం ఏమంటారు దాన్ని, ఆ నిస్సహాయత. ఇంకా కొంతమంది సార్ ఇప్పుడు రియాలిటీలో ఉండాలి సార్, ప్రపంచంలో చుట్టూతో ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ రియాలిటీలో ఉండి కొంత రిటైర్మెంట్